నమస్కారం. వారాహి వైటీ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం ఇంట్లోనే చాలా సులువుగా తయారు చేసుకోగలిగే కేక్ని తయారు చేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకుని ఈ విధంగా జల్లెడ పెట్టుకొని 1 కప్పు పంచదార పొడి, 1 కప్పు మిల్క్ పౌడర్, 2 కప్పుల మైదా పిండి వేసుకోవాలి. 1/2 చెంచా బేకింగ్ సోడా, 1/2 చెంచా బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. ఈ విధంగా పూర్తిగా జల్లించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 కప్పు నూనెను వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఐస్ క్రీమ్ ఎసెన్స్ వేసుకుంటున్నాను. ఇందులో వెనిలా ఎసెన్స్ అయినా కూడా వేసుకోవచ్చు. తర్వాత 1 స్పూన్ వెనిగర్ వేసుకోవాలి. చివరిగా 2 చెంచాల కస్టర్డ్ పౌడర్ వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పాలు వేసుకుంటూ కలుపుకోవాలి. 1 గ్లాస్ పాలు పడతాయి, కానీ కొంచెం వేసుకుని కలుపుకోండి. ఈ విధంగా ఉండలు లేకుండా స్మూత్గా అయ్యే వరకు బాగా కలుపుకోవాలి. రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకోవాలి. ఒక 5 నిమిషాలు కంటిన్యూగా కలుపుకోవడం వల్ల కేక్ స్పాంజ్ లాగా చాలా బాగా వస్తుంది. ఈ బ్యాటర్ని నెయ్యి రాసి ఉంచుకున్న గిన్నెలోకి తీసుకోవాలి. నేను 2 రకాలుగా చూపిస్తున్నాను మీకు. ఈ విధంగా ఒక దాంట్లో టూటీ ఫ్రూటీ వేసుకుంటున్నాను, మధ్యలో ఒకటి ప్లెయిన్గా వేసుకుంటున్నాను. ఈ విధంగా ఎలా అయినా తయారు చేసుకోవచ్చు. కుక్కర్లో 9 గ్లాసుల నీళ్లు పోసుకుని స్టాండ్ వేసుకుని దానిపైన ఈ గిన్నె పెట్టుకుని కుక్ చేసుకోవాలి. విజిల్ లేకుండా 40 నిమిషాల పాటు కుక్ చేయాలి. మూత బోర్లించే ఉండాలి. 40 నిమిషాల పాటు ఇది కుక్ అయ్యేలోపుగా మనం క్రీమ్ని తయారు చేద్దాం. కడాయి తీసుకుని అందులో 1 గ్లాసుడు మీగడ కలిసిన పాలు వేసుకోవాలి. అందులోకి 1 కప్పు బాదం పొడి వేసుకోవాలి. 2 కప్పుల పాల పొడిని వేసుకోవాలి. 2 కప్పుల పంచదారను వేసుకోవాలి. ఉండలు లేకుండా కలిసే వరకు బాగా కలుపుకోవాలి. పూర్తిగా కలిసిన తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని కుక్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని ఈ విధంగా కలుపుకుంటూ బాగా చిక్కగా అయ్యి దగ్గర పడే వరకు కుక్ చేసుకోవాలి. ఈ విధంగా బాగా ఉడకడం మొదలుపెట్టిన తర్వాత 1 చెంచా వెనిగర్ వేసుకోవాలి. బాగా చిక్కగా దగ్గరగా అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. తర్వాత పూర్తిగా చల్లారనిచ్చి ఒకసారి మిక్సీ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. అప్పుడు మనకి చాలా సాఫ్ట్గా ఉండే క్రీమ్ రెడీగా ఉంటుంది. 40 నిమిషాలు అయిపోయింది కదా. ఇప్పుడు ఒకసారి మనం కుక్కర్ మూత తీసి చూద్దాము. చూసారు కదా, కేక్ మనకి రెడీగా ఉంది. ఒకసారి పూర్తిగా కుక్ అయిందా లేదా అని చెక్ చేద్దాము. చక్కగా కుక్ అయిపోయింది. ఇప్పుడు మనం గిన్నెలోంచి బయటికి తీసేద్దాం. ఈ విధంగా తీసుకోవాలి. ఒకటి టూటీ ఫ్రూటీలు వేసిన కేకు, ఒకటి నార్మల్ కేకు. ఇవి 2 కేకులు మనకి సిద్ధంగా ఉన్నాయి. ఒకటి మనం కట్ చేసుకుందాము. చూసారు కదా, కేక్ చాలా చక్కగా వచ్చింది కదా. ఈ కేక్ తయారు చేయడం చాలా సులువు. మీరందరూ తప్పకుండా ట్రై చేయండి. చిన్నగా కట్ చేసిన కేక్ ముక్కల్ని ఈ విధంగా మధ్యలో క్రీమ్ పెట్టుకుని సర్వ్ చేసుకోవచ్చు. పిల్లలు చాలా ఇష్టపడతారు. ఇంకొక 2 విధాలుగా కూడా నేను మీకు చూపిస్తున్నాను. ఇలా మనకి హ్యాపీ బర్త్డే కేక్ లాగా పైన మొత్తం క్రీమ్ వేసుకుని టూటీ ఫ్రూటీలు వేసుకుని సర్వ్ చేసుకోవచ్చు. లేదా ఇలా ముక్కల కింద చేసుకుని వాటి మీద మనం క్రీమ్ స్ప్రెడ్ చేసుకుని షుగర్ బాల్స్ స్ప్రింకిల్ చేసుకుని అయినా సరే మనం సర్వ్ చేసుకోవచ్చు. ఏ విధంగా సర్వ్ చేసినా కూడా ఈ కేక్ చాలా టేస్టీగా ఉంటుంది. నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీ వాల్యుబుల్ ఒపీనియన్ని కామెంట్ చేయండి. ఈ రెసిపీని మీరందరూ తప్పకుండా ట్రై చేయండి. మరొక సింపుల్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.